గతంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో 2 స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులుగా బరిలో ఉండేందుకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన్ని ఎమ్మెల్యే పదవికి ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. మరో స్థానానికి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు ఖరారు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గతంలో వెంకట్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ టికెట్ ఆశించినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. టికెట్ కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని బల్మూరి వెంకట్ అప్పట్లో వాపోయారు. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలని పార్టీ హైకమాండ్ సూచించింది. ఇద్దరు నామినేషన్లు వేయాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ వరకు ఎమ్మెల్సీ నామినేషన్లకు గడువు ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు జనవరి 4న నోటిఫికేషన్ జారీ అయింది. 2 ఉప ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం వేర్వేరుగా నోటిఫికేషన్లను ఇచ్చింది. జనవరి 11 నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. జనవరి 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. జనవరి 29న పోలింగ్ ఉంటుంది. అదే రోజున సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఒకే నోటిఫికేషన్ విడుదలైతే కాంగ్రెస్ కు 1, బీఆర్ఎస్ కు 1 స్థానం దక్కేది. కానీ వేర్వేరు ఉప ఎన్నికలు కావడంతో 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.